ఏదో జన్మలో పాపం చేసుకుంటే గానీ మగాడిగా పుట్టాం. A few moments later. కొత్త బట్టలా ఇప్పుడు ఎందుకు? మనకు కాదులే, మా అమ్మ మా నాయనకు. ఏం ఘనకారం చేసినారు ఇప్పుడు కొత్త బట్టలు తీసుకొచ్చినావు? రేపు మా అమ్మ మా నాయనది పెళ్లి రోజులే, అందుకే ఓ జత బట్టలు తీసుకున్నా. నువ్వు తీసుకుపోయినా వాళ్ళు తీసుకోరు, ఆ సమ్మడానికి ఎందుకు కొనాలా? అయినా ఏదో జన్మలో పాపం చేసుకుంటే గానీ మగాడిగా పుట్టాం. అంటే పాపం చేస్తేనే నా మొగోళ్ళలాగా పుట్టేది? అవో మా నాన్న నేనేందో ఉద్యోగం చేసుకుంటా అంటే నీకు పిల్లని చూసినావు పెళ్లి చేసుకుందిరా అన్నారు. వాళ్ళు నిన్ను చూపించినారు, నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకు వాళ్ళకు సరిపోలే. అట్లని వాళ్ళని వదిలేసినాను అనుకో, పిల్ల మాటలని తల్లిదండ్రులు వదిలేసినారు అంటారు. సరే అట్లని వాళ్ళ కోసం నిన్ను వదిలేసినాను అనుకో, తల్లిదండ్రుల కోసం పిల్లని వదిలేసినాడు అంటారు. నాదేం తప్పు ఉంది? మీ అమ్మనే నాతో ఇప్పుడు గొడవ పెట్టుకుంటాంది. గొడవ జరిగినప్పుడు సర్ది చెప్దామని నీకు చెప్తే నువ్వు వినవు, మా అమ్మకు చెప్తే మా అమ్మ వినదు. నువ్వేమంటావు? మీ అమ్మ మాటే వింటావు అంటావు. మా అమ్మ ఏమంటుంది? పెళ్ళాం వచ్చినాక మారిపోయినావు, పెళ్ళాం మాటే వింటావు అంటుంది. అయినా కోడలకు అత్తకు సరిపోకుంటే మధ్యలో కొడుకేం చేస్తాడు? మీరు కొట్లాడుకొని మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. గొడవ జరిగినప్పుడు ఈ విషయం మళ్ళీ ఆడపిల్లలకు చెప్తే వాళ్ళు గొడవ చిన్నది ఉన్నప్పుడే సర్ది చెప్దామనిలే, దానికి మళ్ళీ అగ్గి పోసి ఇంత చేస్తారు. అయినా కోడలికి అత్తకి సరిపోకుంటే కొడుకు కాకుండా పోతారా? ఆ కొడుకు పుట్టిన పిల్లలు మనవాళ్ళు కాకుండా పోతారా? నాదే కాదు, ప్రపంచంలో ప్రతి మగాడి పరిస్థితి ఇదే. కోడల్ని కొడుకు బాగా చూసుకుంటే పెళ్ళాం చాటు మగుడు అంటారు. అదే కూతుర్ని అల్లుడు తిప్పితే కన్నా నా అల్లుడు బంగారం, వెండి, వజ్రం అంటారు.